తెలుగు. రాష్ట్రంలో జరిగే మహానాడు సభలు ఈసారి నెల్లూరు జిల్లాలో నిర్వహించాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అదైతే నెల్లూరు జిల్లాలో మహానాడు జరగడం అయితే రద్దయింది. డిజిటల్ పద్ధతిలో అయితే ఈ మహానాడు కార్యక్రమాలు అయితే జిల్లా వ్యాప్తంగా క్లస్టర్లు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మనం నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీలో నిర్వహిస్తున్న మహానాడు వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది మైనార్టీ నాయకులు, యువ నాయకులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి మహానాడు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ నెల్లూరు జిల్లాలో జరగాల్సిన మహానాడు ఈసారి కొన్ని కారణాల వల్ల రద్దయింది. అయితే డిజిటల్ పద్ధతిలో ఈ మహానాడు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. దీంట్లో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఉత్సాహంగా పాల్గొనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా పాల్గొన్నారు. చాలా దూరం ప్రయాణం చేసి అక్కడ పోయి మనం బస్సులో కానీ కారుల్లో కానీ ఇక్కడ పోయేవాళ్ళం. ఇప్పుడు మన ఇంటి దగ్గరే 2 వార్డులు కలిపి ఒక క్లస్టర్గా ఇక్కడే మహానాడు జరుపుతున్నారు. ఈరోజు మొదటి రోజు 27వ తేదీ చాలా బాగా బ్రహ్మాండం జరిగింది. అజిత్ సార్ వచ్చి అన్ని పర్యవేక్షించారు, నారాయణ సార్ వచ్చిపోయారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్ని సదుపాయాలు అందరూ కలిసి వాళ్ళకి నీళ్లు కానీ, టీ కానీ, వాళ్ళకి స్నాక్స్ కానీ ప్రతిదీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. అన్ని విధాలుగా మేము చేస్తున్నాం. మహానాడు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఏ విధంగా పాల్గొంటున్నారు? ముందర ప్రజలకి ధన్యవాదాలు. మన 42 డివిజన్లో మహానాడు అనే ఒక కార్యక్రమము బ్రహ్మాండంగా జరిగింది. దేనికంటే ఈరోజు ప్రతి పేదవాళ్ళు కానండి, ప్రజలు ఈరోజు వచ్చి మహానాడు కోసం ప్రజలు వచ్చారు. చూడండి ఎట్ట వస్తున్నారు. ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీకి అందరూ ఆహ్వానించి ఈ కార్యక్రమం మేము జయప్రదం చేయటం ఎంతో మనకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళకి మేము ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 దశాబ్దాలు గడుస్తున్నా ఇలాంటి మహానాడు కార్యక్రమం అయితే ఏ రోజు జరగలేదు. అంటే నెల్లూరు జిల్లాలో అయితే ఈ కార్యక్రమం 43 సంవత్సరాల తర్వాత పెట్టాలనుకున్నారు. అయితే అది రద్దు అయింది. ఇలా డిజిటల్ పద్ధతిలో ఇప్పటి వరకు ఈ మహానాడు కార్యక్రమాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరగలేదు. మొదటిసారి జరుగుతున్న ఈ డిజిటల్ పద్ధతిలో మహానాడు కార్యక్రమం యువతకు ప్రాధాన్యత, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని ఇక్కడ స్థానికంగా ఉండే యువకులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహానాడు అయితే నెల్లూరు జిల్లాలో జరగాల్సిన మహానాడు అయితే రద్దు అయింది. డిజిటల్ పద్ధతిలో ఈ మహానాడు జరుగుతుంది. యువత ఏ విధంగా పాల్గొంటుంది ఈ కార్యక్రమంలో? వాస్తవంగా అయితే మహానాడు అనేది ఒక పండుగ. ప్రతి క్యాస్ట్కి ఒక పండుగ ఉంటుంది. కానీ తెలుగుదేశం కార్యకర్తలకు మహానాడు అనేది ఒక పండుగ. ప్రతి సంవత్సరం ఇది ఎన్టీ రామారావు గారి బర్త్డేని పురస్కరించుకొని ఆయన పార్టీని స్థాపించారు. కాబట్టి ఆ పార్టీలోనూ మనకు ఉన్న ఏ విధంగా మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, కార్యకర్తలకు ఏ విధంగా ఉపయోగపడాలి, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మనం ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనేది ఈ తీర్మానాలు అనేది చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే అధికారం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో చేయదలుచుకున్న ఈ మహానాడుని కొన్ని కారణాల వల్ల క్లస్టర్గా విభజించుకొని ఈరోజు మనం ఇక్కడ ప్రతి క్లస్టర్లో తీర్మానాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం మహానాడు ఏర్పరచుకునేది మన పార్టీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోవాలా, మనం ఏ విధంగా పార్టీ తీర్మానాలు చేసి ముందుకెళ్లాలా అనేది ఒక ప్రయత్నంలో భాగంగా ఈ మహానాడు పండుగను ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా చూసుకుంటే మన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం యువతకు అన్యాయం చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల మన నారా లోకేష్ గారు ఎలక్షన్ల ముందే చెప్పారు, నేను రాగానే డిఎస్సి ఫ్లప్ చేస్తాను అనేది. చెప్పిన విధంగానే డిఎస్సి మీద ఎన్నో కేసులు ఉన్నా వాటి అన్నిటిని తొలగించి 9 ఏళ్ల తర్వాత మనకు ఈ డిఎస్సిని కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తే వాటిని కూడా ఈరోజు విమర్శించే నాయకులు కొంతమంది పుట్టుకొచ్చారు. వాళ్ళకి యువతగా నేను చెప్తున్నా, మీరు చేయలేనిది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా యువత గురించే ఆలోచిస్తుంది. ఎందుకంటే యువతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు. కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం ఇదొక్కటే కాదు, నైపుణ్యాభివృద్ధి, స్కిల్ టెస్ట్ అన్ని ప్రోగ్రాంలు పెట్టి ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళు కానీ నైపుణ్యం.comలో అప్లై చేసుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నది. అదేవిధంగా రాష్ట్రంలో ఇంకా ముందు యువతకు ఏం చేయాలని ఈ మహానాడులో మనం ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనం 42, 43 డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను తీసుకొని ఆ సమస్యలని తీర్మానం ద్వారా ఆ సమస్యలను పూర్తి చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. నెల్లూరు నగరంలో ఉండే 43, 42 డివిజన్లతో పాటు నగరంలో ఉండే యువతకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? అలాంటి సమస్యలపై మీరు అధిష్టానం దృష్టికి తీసుకుపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మాకు ఈ నెల్లూరు నగరంలో
అత్యధికంగా వచ్చిన సమస్య ఏదైనా ఉంటే గత 5 ఏళ్ల నుంచి చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళకి సరైన ఒక స్కిల్ డెవలప్మెంట్ కల్పించి ఉద్యోగాలు కల్పించి సాఫ్ట్వేర్లు కానీ హార్డ్వేర్ కానీ ఏదైనా సరే ఉద్యోగం సృష్టించడం అనేది లేదు. ఇవాళ ఏంటంటే నారాయణ సార్ ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి కాబట్టి మనం ఉన్న వార్డులో కానివ్వండి, మనం ఎక్కడైనా సరే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, మీరు నారాయణ సార్ చెప్పి మాకు ఉద్యోగాలు ఇప్పించండి అంటే ఆయన ఎలక్షన్లకు ముందు ఎటువంటి హామీ ఇవ్వకపోయినా ఆయన ఏం చేశారంటే ప్రతి డివిజన్లో ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో వాళ్ళ యొక్క డేటాని కలెక్ట్ చేసుకుని వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 15 రోజులకు ఒకసారి జాబ్ మేళ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మన నెల్లూరు నగరంలో చదువుకున్న యువకులు అత్యధికంగా ఎవరైతే ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు దాదాపు వాళ్ళకి కావాల్సిన నచ్చిన రంగాల్లో చాలా వరకు మనకు ఫిలప్ చేశాం కాబట్టి మన ప్రభుత్వాన్ని యువత చాలా హర్షిస్తున్నారు. కాబట్టి మనం నారాయణ సార్కి ఎవరొచ్చి సరే ఏమైనా సమస్య అడిగినా ఉన్నా వాటిని మనం రాసుకొని ఈరోజు ఈ తీర్మానంలో ఆ సార్కి మనం తెలియజేయడం జరుగుతుంది. యువతకు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా జరుగుతున్న మహానాడు సభల్లో యువకుల ఉద్యోగం పట్ల, మహిళల భద్రత పట్ల అనేక రకాల విషయాలపై కూడా మేము అధిష్టానం దృష్టికి తీసుకుపోతాము. దాని పరిష్కార దిశగా మా పార్టీ అధిష్టానం కూడా పనిచేస్తుందని చెప్పి నెల్లూరు నగరంలో ఉండే యువకులు కానీ ఇక్కడ ఉండే మహిళలు కానీ చెప్తున్న పరిస్థితి అయితే నెల్లూరు నగరంలో జరిగే మహానాడులో అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.